everyone, welcome back to our channel. సో ఈ రోజు వచ్చేసరికి అయితే మనం ఒక పికిల్ అయితే పెట్టబోతున్నాం అన్నమాట. సో సంవత్సరం పాటు అయితే నిల్వ అయితే ఖచ్చితంగా ఉంటుంది, 1 year గ్యారంటీ అన్నమాట. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది నేనైతే డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో టొమాటోస్ అయితే ఎలా ఉండాలి అంటే అటు పచ్చిగా ఉండకూడదు, మరీ మగ్గిపోకూడదు అనమాట. సో మరీ మగ్గిపోయినా ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో దానికైతే మనమైతే ఇదండి, అటు పండు ఇటు పచ్చి ఉంటుంది కదా. సో దోరకాయలు వాటిని అయితే తీసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో పచ్చడి కూడా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. సో వీటిని అయితే ఫస్ట్ మనం కడిగేసుకొని, ఆల్రెడీ నేను వాష్ చేశాను. సో ఏం తడేమీ లేకుండా కడిగి పెట్టుకోవాలన్నమాట, తుడిచి పెట్టుకోవాలి. నెమ్మ అసలు ఏం ఉండకూడదు. మంచిగా ఇక్కడ ఉంది కదా. సో ఈ నొక్కు దగ్గర అయితే మనం ఇలా వాష్ చేసి తీసుకోవాలన్నమాట. సో ఏమన్నా డర్ట్ అనేది అక్కడే ఇరుక్కొని ఉంటుంది. ఇలా మొత్తం అయితే మనం ఇలా తుడిచి పెట్టేసుకుందాము. సో వీటిని అయితే మంచిగా వాష్ చేసుకున్నాం కదా. సో వీటిని అయితే కట్ చేసుకున్నాం. ఈ పార్ట్ అంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా 4 pieces అయితే సరిపోద్ది అనమాట. సో మనమైతే ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని దాంట్లో అయితే వేసుకోండి. గాజు దాంట్లో వేసుకోవచ్చు, స్టీల్ దాంట్లో అట్లాంటి వాటిలో వేయొద్దు. సో ప్లాస్టిక్ ఆర్ గాజు అనమాట. సో దీనైతే వీటిని మనం దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. సో దీనికి కూడా మనం ఏమీ నెమ్ము లేకుండా తుడిచిపెట్టేసుకోవాలన్నమాట. సో నాకైతే దీని నిండా అయితే వచ్చినాయి అన్నమాట. ఉప్పు అయితే వేద్దాం అనమాట. సో దానికోసం 1 kg టమోటోస్కి మనమైతే 200 grams సాల్ట్ అయితే తీసుకోవాలన్నమాట. సో కల్లుప్పు ఉంటే కల్లుప్పే వేయండి, కొంచెం బాగుంటుంది అనమాట. సో మనం 2 kgs టమోటోస్ తీసుకున్నాం కాబట్టి సో 400 grams ఉప్పు అయితే వేయాలన్నమాట. సో ఇది వచ్చేసి 200 grams గ్లాస్ సాల్ట్ వేసుకొని మనమైతే ఊరైతే పెట్టుకుందాము. సో వీటికైతే 200 grams అయితే వేస్తున్నాను అనమాట. సో మొత్తం 400 grams కల్లుప్పు అయితే వేసుకోండి. సో సాల్ట్ కన్నా కల్లుప్పే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో మనం దీంతో అయితే 2 cups ఆఫ్ రాళ్ళుప్పు అయితే వేసామన్నమాట. సో ఫస్ట్ వీటిని అయితే ఇలా కదుపుకుందాము. సో ఇందులోకే ఒక teaspoon పసుపు అయితే యాడ్ చేయండి. సో మంచిగా ఉప్పు పసుపు అంతా కూడా కొంచెం మిక్స్ అయిపోయింది కదా. సో మంచిగా మిక్స్ అయిపోయింది కదా. సో దీనికైతే క్యాప్ పెట్టేసి ఒక 2 days అయితే మనం దీంతో అయితే ఊరనిద్దాం అనమాట. సో 2 days తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. సో మనం కోసి పెట్టిన తర్వాత అలానే ఉంచేయకండి. సో వన్ డే అలా మంచిగా మనం తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇదైతే ఫస్ట్ రోజు అనమాట, ఒక నైట్ అయిన తర్వాత. సో ముక్కల నుంచి అయితే కొంచెం వాటర్ అయితే బయటకు వచ్చాయి కదా. సో ఇది ఇంకొక రోజు అనమాట. సో చూడండి, ఇంకో రోజుకి ఇంకొంచెం ముక్కలు అనేవి కొంచెం మెత్తగా అయ్యి వాటర్ అనేవి ఇంకొంచెం రిలీజ్ అయినాయి అనమాట. సో ఇదైతే 3వ రోజు అనమాట. సో వీటిని మనం ఫస్ట్ అయితే మనం ఇది ఎండబెట్టుకోవాలన్నమాట. సో అందుకని మనం ఊటంతా కూడా పిండేసి, మీరు ఊట లేకుండా ఉట్టిగా తీసి అక్కడ పెడితే మనకి చింతపండు నానడానికి నీళ్ళు ఉండకుండా పచ్చడి మరీ గట్టిగా వచ్చేస్తుంది అనమాట. వీలైనంత గట్టిగా మనమైతే టమోటాస్ని పిండి ఎండబెట్టుకొని వాటర్ అంతా కూడా ఒక 1 hour 2 hours సో మొత్తం కూడా అలానే మొత్తం గట్టిగా పిండేసి మనమైతే ఎండలో అయితే పెట్టేసుకుందాము.
సో ఇవైతే మంచిగా ఒక 2-3 డేస్కి బాగా ఎండిపోయినాయి అన్నమాట. సో ఎక్కడ నెమ్ము లేకుండా ఉండేటట్టు అయితే చూసుకోండి. మనం 2 kgsకి 400 grams చింతపండు అయితే తీసుకోవాలన్నమాట. సో ఇంతకు ముందు అయితే 250 grams తీసుకునే వాళ్ళు 1 kgకే. ఇప్పుడు ఎందుకంటే టమోటాస్ చాలా పుల్లగా వచ్చేస్తున్నాయి కాబట్టి పులుపు ఫ్లేవర్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో అందుకని కొంచెం తగ్గించి 200 grams వేస్తాం అనమాట. సో మనం 2 kgs తీసుకున్నాం కాబట్టి ఇదైతే 400 grams అనమాట. సో ఇది 1/2 kg ప్యాకెట్. దాంట్లో మనం ఒక 100 grams తీసేసి పీచు పిక్కలు అన్నీ తీసేసామంటే దీంట్లో ఏమీ ఉండదు. ఉన్న అవన్నీ తీసేసి మనమైతే ఇప్పుడు మనం వాటర్ ఉంటాయి కదా, సో దాంట్లో అయితే నానబెట్టుకోవాలన్నమాట. సో అక్కడక్కడ ఇవి ఉన్నాయి కదా, సో ఇవి కూడా ఏమీ ఉండకూడదు అనమాట. ఇవేమీ ఉండకుండా ఉట్టి చింతపండు మాత్రమే తీసి పెట్టుకుందాము. ఇంకా మేలో కానీ మీరు పచ్చడి పెట్టుకునే పని అయితే ఈవెన్ 2-3 డేస్లోనే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే బాగా ఎండలు ఉంటాయి కదా, సో ఈ టమోటాస్ అనేవి మంచిగా ఎండిపోతాయి అన్నమాట. సో నేను ఇదైతే తీసి పెడుతున్నాను అనమాట. సో 1/2 kgలో ఇది తీసి పెట్టి మిగతా దాంతో అయితే చేస్తున్నాను. తీసేసుకోవాలన్నమాట. మనం ఏదన్నా మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసేటప్పుడు ఏమవుతుందంటే లైక్ అక్కడక్కడ ఇరుక్కొని అంత స్మూత్గా బ్లెండ్ అవ్వదన్నమాట. సో ఇవన్నీ తీసేస్తే మనకి మంచిగా పేస్ట్ లాగా వస్తుంది అనమాట. సో అందుకని ఈ పక్కనివి సైడ్వి ఇవన్నీ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా వేసేసుకున్నామంటే త్వరగా నానిపోతుంది, పచ్చడి కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. ఇంకా మనకి సమ్మర్ వచ్చింది అంటే ఇంకా చింత ఇలాంటివే కదా, సో ఊరగాయలు అనేవి డెఫినెట్గా అందరూ పెట్టుకుంటూ ఉంటారు. సమ్మర్ ఇంకా రాలేదు, అప్పుడే చూడండి ఎలా ఉన్నాయో ఎండలు అసలు. అమ్మో, ఇంకా మార్చ్లోనే ఇలా ఉంది అంటే ఇంకా మేలో ఇంకా ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. సో చూడాలి. ఇలా పీచు పిక్కలు ఏం లేకుండా తీసి పెట్టేసుకోవాలన్నమాట. సో ఫైనల్లీ మనకైతే ఇదైతే వచ్చిందనమాట పిక్కలు. సో ఇదైతే 400 grams అనమాట, ఏమీ లేకుండా తీసి పెట్టినవి. ఫస్ట్ వీటిని అయితే మనము టమోటాస్ అనేవి నానబెట్టుకున్నాం కదా, సో ఉప్పు పసుపు వేసి ఆ వాటర్లో అయితే ఒక 4 hours to 5 hours మినిమం అయితే నానాలన్నమాట. అప్పుడే చింతపండు మంచిగా టేస్టీగా నానుతుంది. సో ఇప్పుడైతే వాటర్లో అయితే వేసేద్దాము. సో వాటర్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ వాటర్లో అయితే మనమైతే వేసేద్దాము. ఒకసారి మంచిగా మిక్స్ చేసి మనమైతే ఒక 4 to 5 hours అయితే మినిమం అయితే నానబెట్టుకోవాలన్నమాట. సో మార్నింగ్ చేసుకునే వాళ్ళు మార్నింగ్ నానబెట్టేసి ఆ పిక్కల్ని మిక్సీకి వేసుకుని ఈ లోపు అయితే ఇదంతా రెడీ అయిపోద్ది అనమాట. సో ఇది మంచిగా నానిపోయి ఉంటుంది. సో చూసారు కదా, సో దీంట్లో అయితే మంచిగా మిక్స్ చేస్తే త్వరగా నానుతుంది. సో వీటిని ఫస్ట్ అయితే మనం మిక్సీకి అయితే వేసుకుందాము. మిక్సీకి ఎందుకు అంటే గ్రైండర్లో వేసినప్పుడు అక్కడక్కడ ఇరుక్కోకుండా సో ఇదైతే మంచిగా పౌడర్ చేసుకుంటే దాంట్లో ఈజీగా కలిపేసేయచ్చు కదా. సో చూడండి, మనం తీసుకున్న 2 kgs టమోటాస్కి ఇంత కొంచెం వచ్చినాయి అనమాట. సో ఎండిపోతే ఏమైనా అంతే కదా. సో వీటిని అయితే ఫస్ట్ ఇదైతే ఒక 4 hours లేటర్ అనమాట. సో మన చింతపండు అయితే మంచిగా మ్యాష్ అయిపోయింది. సో మన చింతపండు చూసారా ఎంత మెత్తగా నానిపోయిందో. సో దీన్ని ఇప్పుడైతే మనం గ్రైండర్లో వేసి అయితే మెదుపుకుందాము. మనం ఎండబెట్టుకున్నాం కదా, సో వాటిని అయితే ఇలా కొంచెం బరగ్గా అయితే మిక్సీ అయితే పట్టేసుకోండి. ఎందుకంటే గ్రైండర్లో వేస్తే రాళ్ళ కింద అవి పడుతూ ఉంటాయి కదా, సో కొంచెం బరగ్గా అండ్ దట్ ఈజీగా మెదిగిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఈ చింతపండు అయితే మనం గ్రైండర్లో వేసి కొంచెం మ్యాష్ చేసుకున్నాము.
చింతపండు అయితే మెదుగుతుంది కదా, సో మనం ఇప్పుడైతే ఇదైతే వేసుకున్నాము. మనం చింతపండు వేసిన తర్వాత అక్కడక్కడైతే తట్టుకుంటూ ఉంటుంది అనమాట. సో మనం స్పూన్ కానీ చేత్తో కానీ అక్కడక్కడ అంటుకునే దగ్గర అయితే మనం ఇలా దానికి కానీ సపోర్ట్ చేస్తూ ఉన్నామంటే అది మంచిగా మెత్తగా అయిపోతూ ఉంటుంది అనమాట. అక్కడక్కడ ఆగిపోయినా కానీ మనమైతే మంచిగా ఒకసారి తిప్పామంటే చాలు రాయిని తిరిగేస్తుంది. సో ఈ లోపు అయితే మనము మెంతులు ఆవాలు పొడి అయితే దంచుకుందాం అనమాట. సో ఫస్ట్ వాటికైతే 1 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఈ రెండింటిని అయితే మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని వాటిని అయితే మిక్సీ పట్టేసుకుందాము. సో మనం ఇప్పుడైతే మెంతులు ఆవాల పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మన చింతపండు అయితే కొంచెం మంచిగా మెదిగిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం కారం అయితే వేసుకుందాము. సో మనం దేంతో అయితే సాల్ట్ వేసామో దాంతోనే 2 గ్లాసెస్ ఆఫ్ కారం అయితే పడుతుంది అనమాట. సో నేను ఇది బయట చిల్లీ పౌడరే తీసుకున్నాను, మిరపకాయల నుంచి పొడి అలా ఏం లేదు, నార్మల్ బయట దొరికే పొడే తీసుకున్నాను అనమాట. ఇదండి ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ అయితే వేస్తాను అనమాట. కారం వేసినప్పుడు కూడా అక్కడక్కడైతే ఆగిపోతూ ఉంటుంది అనమాట. సో గ్రైండర్ దానికి మనమైతే ఒకసారి స్పూన్తో ఇలా అన్నాము అంటే మంచిగా మెదిగిపోతుంది అనమాట. నేనైతే ఎక్కువ స్పైస్ అయితే తినను అనమాట. సో అందుకని నేను ఒక 50 గ్రామ్స్ అయితే తగ్గించే వేసుకున్నాను. ఒక 150 గ్రామ్స్ వరకే వేసాను అనమాట. కరెక్ట్ కొలతలు అయితే 200 గ్రామ్స్ అయితే వేసుకోండి. మరి స్పైస్ ఎక్కువ ఉంటే తినలేను అనమాట. సో అందుకని నేను కొంచెమే వేసుకున్నాను. అండ్ దెన్ మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, సో మెంతులు ఆవాల పొడి అది కూడా 1 టేబుల్ స్పూన్ కూడా దీంట్లో వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అక్కడక్కడ గ్రైండర్ రాళ్ళ కింద కానీ అక్కడక్కడ కానీ చింతపండు అయితే ఇరుక్కొని ఉంటుంది అనమాట. సో దాన్ని మనం తీసుకొని కొంచెం తీస్తూ ఉన్నామంటే అది కూడా మెత్తగా అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, అక్కడక్కడ నేను అప్పటికి తీసాను కూడా ఇంకా వస్తున్నాయి చిన్న చిన్న పీసెస్ అనేవి. సో మీరు కూడా మంచిగా మొత్తం తీసేసి వేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట గ్రైండ్ అవ్వడానికి అనమాట. సో మీరు ఇవి తీసి పెట్టేసుకొని మొత్తం కావాలంటే మొత్తం తిరగమని పెట్టుకోవచ్చు. నేనైతే మొత్తం పెట్టట్లేదు అనమాట ప్రస్తుతానికి, ఎందుకంటే కొంచెం లాస్ట్కి వచ్చేసరికి ఆయిల్ స్మెల్ అలా వస్తూ ఉంటుంది కదా. సో కావాలన్నప్పుడు కొంచెం తీసుకొని ఫ్రెష్గా అయితే తిరగమాత వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో అందుకని కొంచెమే ఇప్పుడు వేసి చూపిస్తాను. మిగతాదంతా కూడా ప్లాస్టిక్ కానీ ఆ 8 కంటైనర్ ట్రాక్ ఉంటాయి కదా, సో జార్స్ ఉంటాయి కదా, సో వాటిలో అయితే మీరైతే ఎత్తి పెట్టుకోవచ్చు అనమాట. సో నేను దీనైతే ఇప్పుడు తీసి సో అక్కడక్కడ ఇలా అయితే ఉంటాయన్నమాట. సో కారము, సో దాన్ని మీరైతే మంచిగా సో మొత్తం అయితే తీసేసుకున్నాం కదా. సో ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాము. సూపర్ స్పైసీగా ఉందన్నమాట. సో పోపు వేస్తే కొంచెం స్పైసీనెస్ అనేది తగ్గుతుంది కదా. సో మనం ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందాము. పచ్చడి అయితే మాత్రం సూపర్ ఉంది. నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి అనమాట సో చేసేటప్పుడే. సో ఎప్పుడెప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఎప్పుడెప్పుడు తిందామా అన్నామైతే. సో ఇప్పుడు ఇదైతే తిరగమాత అయితే పెట్టేసుకున్నాము. సో మీకు కావాల్సినంత వరకు అయితే పోపు అయితే పెట్టుకోండి. సో దీంట్లోకి అయితే ఒక 4-5 ఎండుమిర్చీస్ని అయితే చించి పెట్టుకోవాలన్నమాట. సో పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, నేనైతే మొత్తానికి వేయట్లేదు. సో మొత్తానికి వేసుకోవాలంటే కేజీ టమోటాస్కి 1/2 కిలో ఆయిల్ అయితే పడుతుంది. మనం తీసుకునే 2 కేజీస్ టమోటాస్కి 1 కేజీ ఆయిల్ అయితే కంపల్సరీగా పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి దానికి తగినంత ఆయిల్ అయితే వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం పోపు అయితే పెట్టేసుకుందాము. ఏమైతే ఇష్టం ఉంటాయో అవైతే వేసుకోండి అనమాట పోపువి. చాలామంది పప్పులు అయితే వేసుకోరు,
ఎందుకు అంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది అని చెప్పేసి అందుకని పప్పులు అయితే వేసుకోరు అనమాట. సో పప్పులు వేసుకుంటే అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటాయి కదా. సో దాంతోపాటు ఒక గుప్పెడు ఇవైతే వేయండి. ఎప్పుడు నిల్వ పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట, అప్పుడే పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఫ్రెష్గా కట్ చేసుకున్న ఇదైతే వేసేయండి. అండ్ దాంట్లోకి ఒక గుప్పిడి ఇవైతే వేసేయండి. ఇవి అంతగా ఫ్రై అవ్వకూడదు అనమాట. సో ఎక్కువ ఫ్రై అయిపోతే మాడిపోయిన స్మెల్ అయితే వస్తుంది. జస్ట్ అలా ఫ్రై అయ్యి అవ్వనట్టు ఉంటే బాగుంటాయి అన్నమాట. సో నేను ఈ మాత్రం పికిల్కి అయితే పెడుతున్నాను అనమాట. సో పోపు, సో దీన్ని అయితే దీంట్లోకి వేసి సో పచ్చని అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఆయిల్ అంతా దానికి పట్టేటట్లు, ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది బట్ కొంచెంసేపుకి అది పీల్ చేసుకుంటుంది అనమాట. సో ఇంతే అనమాట. సో ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా చేసి ఎలా వచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి. సో మీ ప్రాసెస్ ఏంటో కూడా కమెంట్ చేయండి. ఇలానే చేస్తారా, ఇంకెలాగో చేస్తారో. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇందులోకి ముద్దపప్పు వేసుకొని కాసింత నెయ్యి తట్టించామంటే సూపర్ ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే కొంచెం స్పైస్ అనిపిస్తుంది. మా హస్బెండ్కి కొంచెం స్పైసీగానే ఉండాలన్నమాట. సో మీరు కూడా ఇలానే పచ్చడి చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. సో మీరు ఎలా చేస్తారో కూడా ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. సో వెళ్తా లైక్ కొట్టండి. బాయ్.